హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రక్షాబంధన్ కానీ ఏ స్పెషల్ అకేషన్స్కైనా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోయే 2 రకాల స్వీట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్వీట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు తీసుకునే కప్పుకి 1/2 కప్ తీసుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్ తీసుకున్నాను. మిక్సీ గిన్నెలోకి తీసుకొని బ్లెండ్ చేసుకుందాం. అలాగే 1 కప్పు శనగపప్పు ఆర్ చట్నీ పప్పు వేసుకుందాం. ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ వేసుకుందాం. పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుందాం. దానిలోనే స్వీట్నెస్ కోసం 1 కప్ బెల్లం పొడి తీసుకుందాం. మీరు కావాలంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నిటినీ పౌడర్లా బ్లెండ్ చేసుకుని తీసుకుందాం. ఈ పొడినంతని బౌల్లోకి తీసుకొని లడ్డులా చుట్టుకోవడానికి కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. ఈ స్వీట్కి పాలు ఎక్కువ పట్టవు. నాకు 2 స్పూన్స్ సరిపోయాయి. అంతా బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. 1 స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకుందాం. చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని లడ్లు చుట్టుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్లు చుట్టుకోండి. ఈ విధంగా అన్ని లడ్లు చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ రక్షాబంధన్ స్పెషల్ లడ్డు రెడీ. సెకండ్ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్ శనగపప్పు ఆర్ చట్నీ పప్పు, 1/2 కప్ అటుకులు, ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ వేసి బ్లెండ్ చేసి తీసుకుందాం. టూ స్పూన్స్ పీనట్ బటర్. పీనట్ బటర్ లేకపోతే 1 కప్ బెల్లం తీసుకోండి. నేను పీనట్ బటర్ తీసుకున్నా కాబట్టి బెల్లం 1/2 కప్ సరిపోతుంది. బ్లెండ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. పీనట్ బటర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ పాలు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాం. సరిపోకపోతే పాలను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుందాం. చేతికి నెయ్యి రాసుకొని లడ్లు చుట్టుకుందాం. ఇలా అయినా తినొచ్చు, లేదా కొంచెం డెకరేషన్ కోసం డ్రై కోకోనట్ పొడి తీసుకొని లడ్లను వేసి ఇలా ఒకసారి కలుపుకొని తీసుకుందాం. మీకు ఏ లడ్డు నచ్చిందో కామెంట్ చేయండి.
అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి గర్నిష్ చేసుకుందాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.